మనకి దేవీ నవరాత్రులు అనేవి 22/9/2025తో ప్రారంభం కాబోతున్నాయి సోమవారం. అయితే దీనికి సంబంధించిన వీడియో అనేది ఆ సమయంలో మన పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏ విధంగా మనం పూజ చేసుకోవాలి, అన్ని విషయాలు ఇంతకుముందు వీడియోలో మీకున్న సందేహాలకి వీడియో అనేది పెట్టున్నాను. ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా నవరాత్రి రోజు మొదటి రోజు మనం ఎవరిని పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎలాంటి రంగు చీర కట్టుకుంటే మంచిది అనే పూర్తి విషయాలు ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ స్వీట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పచ్చమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. సరే, ఏం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం చంద్రుడికి దగ్గరగా వచ్చిన మాసాన్ని మనం ఆశ్వయుజ మాసం అంటాం. ఆశ్వయుజి అంటే స్త్రీ, అంటే శక్తి ఆరాధన ఈ మాసంలో మనం చేస్తూ ఉంటాం. దేవతారాధనకు, దీపారాధనకు, అలాగే గో పూజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన మాసమే ఈ ఆశ్వయుజ మాసం. దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో గురు పూజలకు, అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధనకు, భాద్రపద మాసంలో విఘ్నేశ్వర ఆరాధనకు, ఆశ్వయుజ మాసంలో శక్తి ఆరాధనకు, కార్తీక మాసంలో శివారాధనకు చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. అయితే మనకి ఇన్ని పూజలు చేస్తూ ఉంటాం. లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అలాగే విఘ్నేశ్వర ఆరాధన చేయడం వల్ల మనకి ఆ జీవితంలో అడ్డంకులు తొలగుతాయని చెప్తారు. అలాగే శక్తి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగి సౌభాగ్య శక్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు. అందుకని చాలా మంది ఈ నవరాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకుండా వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి వాళ్ళు పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది దేవీ నవరాత్రులు చేయాలంటే అఖండ దీపారాధన చేయాలేమో, నవరాత్రులు అంతా చేయాలేమో, ప్రతిరోజు నైవేద్యం సమర్పించాలి, విధి విధానాలు పాటించాలేమో అనుకుంటారు. మీ శక్తి ఉంటే ఎన్నైనా పాటించవచ్చండి. లేదు అనుకుంటారా, చక్కగా ఉదయాన్నే స్నానం చేసేసి మీరు యథావిధిగా పూజ గదిని ఏ విధంగా అయితే శుభ్రం చేసుకొని అలంకరించుకుంటారో ఆ విధంగా చేసి ప్రత్యేకంగా ఒక ప్రమిదలో, మట్టి ప్రమిద అయితే చాలా మంచిది, అందులో ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఆ దీప జ్యోతిలో అమ్మవారు కొలువై ఉన్నారని భావించి ఆ ఒక్క దీపాన్ని, మీరు ఎన్ని దీపాలు వెలిగించినా అది పక్కన ఉంచండి. ఈ ఒక్క దీపాన్ని వెలిగించినట్టయితే అదే దేవి ఆరాధన అండి. ఇక మాకు శక్తి ఉంది అంటే అది మీ ఇష్టం. ప్రతిరోజు ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క నైవేద్యం చేస్తూ, ఒక్కొక్క వర్ణం పాటిస్తూ, ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తూ మీరు ఎంత ఘనంగా చేసుకున్నా అది మీ ఇష్టం. కాకపోతే చేయలేని వాళ్ళ కోసం సింపుల్ గా చెప్తున్నాను అనమాట. నైవేద్యం మీకు ఇష్టమైంది పండు, ఫలము ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ, కుంకుమార్చన చేసుకుంటూ మనం పూజ చేసుకొని, అయితే ఎవరితోటి గొడవలాడడం, ఒకరి మీద అసూయపడడం, ద్వేషపడడం, ఇంట్లో పిల్లల్ని తిట్టడం, పెద్దల్ని అగౌరవంగా మాట్లాడడం, అలాగే ఇంట్లో ప్రశాంతత లేకుండా ప్రవర్తించడం అనేది చేయకండి. ఇవేమి చేయకుండా మౌనం పాటిస్తూ చాలా నెమ్మదిగా నిదానంగా సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ చక్కగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే దుర్గాదేవి కుజ గ్రహానికి అధిపతి అండి. అందుకని ఈ నవరాత్రిలో దుర్గాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి కుజ గ్రహ ప్రభావం వల్ల ఏర్పడే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దాని ద్వారా సౌభాగ్య ప్రాప్తి, దాంపత్య సుఖం, ఆయుష్, లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. వివాహంలో అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు ఉన్నా కూడా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. మనం ఈ నవరాత్రిలో అమ్మవారిని 3 రూపాల్లో పూజిస్తామండి. ఒకటి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి. ఈ 3 రూపాలనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క శక్తి రూపంగా మనం ఈ ముగ్గురిని అనేది మనం పూజిస్తూ ఉంటాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 శక్తులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ జీవితంలో తిరుగులేనిదిగా వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. ఇక అసలు విషయానికి వచ్చేద్దామండి. ఇక మనకి 22/9/25 మనకి శక్తి ఆరాధనలో ప్రథమ శక్తి స్వరూపిణి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు ఎవరు అంటే శైలపుత్రి.
అదేనండి బాలా త్రిపుర సుందరి దేవి. శైల పుత్రి అంటే పర్వత పుత్రిక అని అర్థం. ఈ అమ్మవారిని మనం పూజిస్తే మనకి బుద్ధి బలం పెరుగుతుంది. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, అక్క దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం పూజించాలా, సాయంత్రం పూజించాలా అని అడుగుతూ ఉంటారు. దేవి నవరాత్రి అంటే రాత్రి అంటే మనకి సాయంత్రం. అందుకని మనం ఉదయం లఘువుగా చిన్నగా సాయంత్రం మనం కొంచెం గట్టిగా అనేది పూజ చేస్తుంటారంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం ఇలాంటివన్నీ సాయంత్రం చేస్తూ ఉంటారనమాట. అయి మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన వర్ణంగా చెప్పబడింది లేత గులాబీ రంగు అండి. వీలుంటే లేత గులాబీ రంగు చీర కట్టుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆ రోజు ఉదయం మీ దగ్గరలో ఎవరైనా చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే పిలిచి వాళ్ళకి చక్కగా కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంపూలాన్ని అనేది ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు బుద్ధి బలం పెరుగుతుంది, సౌభాగ్యం ప్రాప్తిస్తుంది, మనకి అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపచేస్తుంది. అయితే మీరు పూజ చేసుకోలేమండి, మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు అయినా సరే, పూజ చేసుకున్న వారు అయినా సరే, ఆ రోజంతా కూడా ఈ మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి. అది స్క్రీన్ మీద ఇస్తున్నానండి. ఈ మంత్రాన్ని పఠించండి. ఓం హైం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః అనే మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపిస్తూ ఉండండి. మనసులో అవ్వచ్చు, బయటకు అవ్వచ్చు, జపిస్తూ ఉండండి. అలాగే ఆ రోజు పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని, పాయసం లేదు అంటే మీకు పెసరపప్పుతో ఏ రకమైన వంటకం చేయగలుగుతారో వంటకాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మల్లెలు సువాసన గల పువ్వులను అనేది సమర్పించండి తప్పకుండా. అలాగే అమ్మవారికి ఇష్టమైన ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం, ధూపం వేయడం. ముఖ్యంగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఆ దేవీ నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇల్లంతా సువాసనభరితమైన ధూపాన్ని వేయండి. అమ్మవారి ఎక్కడ ఉన్నా కూడా పరుగు పరుగున మీ ఇంటికి వస్తారు, మీ కోరికల్ని నెరవేరుస్తారు. అదండి ఈ శైలపుత్రి అమ్మవారి శక్తి స్వరూపిణి. పాడ్యమి రోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరిని ఈ విధంగా పూజించడం వల్ల మీకు సకల అభిష్టాలు నెరవేరుతాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు